ఇంజనీరింగ్ అనగానే కంప్యూటర్ సైన్స్ అలా అవి మాత్రమే చూస్తారు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్కి స్కోప్ ఎలా ఉంది? బట్ ద స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్ ఆర్ వెల్ అవేర్ ఆఫ్ దిస్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. ఎస్ అండి. ఇప్పుడు మారుతున్న కాలం బట్టి ఏరోనాటికల్ ఇంజనీరింగ్కి చాలా మంచి ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు మనం వరల్డ్ వైడ్ చేంజెస్ చూస్తే ఈ మనుషులు కొట్టుకోవడం కాదు, మిసైల్స్ కొట్టుకుంటున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ మిసైల్ టెక్నాలజీ అంతా కూడా బేస్ ఈజ్ ఫ్రమ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. సో లాట్ ఆఫ్ బూమ్ ఈజ్ దేర్ ఫర్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. అలాగే సిఎస్సి ఏఎంఎల్, డేటా సైన్స్, ఐటీ ఇవన్నీ కూడా మంచి కోర్సెసే. ఏంటి అని అంటే ఓన్లీ వన్ థింగ్ వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ దిస్ ఇంటూ లిటిల్ బిట్ ఏఐ టెక్నాలజీస్. సో వీ షుడ్ జస్ట్ అడాప్ట్ టు ద టెక్నాలజీస్ వాట్ ఎవర్ విచ్ ఆర్ బూమింగ్ ఇన్ ద వరల్డ్. ఈ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వాళ్ళకి కెరీర్ ఆప్షన్స్ అంటే ఎక్కడెక్కడ పోతే వెళ్తాయి? ఎందుకంటే ఈ డిఫెన్స్ కారిడార్ లాంటి ఏరియాలు ఉన్న దగ్గర ఉండొచ్చు. గుజరాత్లో డిఫెన్స్ కారిడార్ ఉంది. ఆపర్చునిటీస్ గ్లోబల్ ఇండియా వైడ్గా చూసుకుంటే ఏ ఏరియాలో ఎక్కువ ఉంటాయి? ఇండియా వైడ్లో అయితే ఇప్పుడు హైదరాబాద్ కూడా వన్ ఆఫ్ ద హబ్గా తయారైందండి ఏరోస్పేస్ రిలేటెడ్. లైక్ మనం చూస్తే రీసెంట్గా టిస్ ఏరోస్పేస్ కానీ, ఈవెన్ డసాల్ట్ విచ్ ఇస్ జర్మనీ కంపెనీ, అది కూడా మన దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంది. సో మంచి టాటా అడ్వాన్స్ సిస్టమ్ ఎప్పటి నుంచో ఉన్న కంపెనీ. సో ఇప్పుడు ఫ్యూచర్లో మనకి ఇక్కడున్న లైక్ మనం హైదరాబాద్ లాంటి సిటీస్లో ఉన్నాం కాబట్టి విపరీతమైన ట్రాఫిక్ ఇది ఫ్యూచర్లో ఫ్లయింగ్ కార్స్ కూడా వచ్చే అవకాశం ఉంది అని ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం. ఐ థింక్ దిస్ ఈస్ ద రైట్ టైం వేర్ ఇట్ విల్ బీ గోయింగ్ ఫర్ ద రైట్ చాయిస్ అన్నమాట పేరెంట్స్కి అయితే మాత్రం ఏరోనాటికల్ ఇంజనీరింగ్. ఈ స్కై రూట్ లాంటి కంపెనీలు, ప్రైవేట్ ప్లేయర్స్ కూడా దీంట్లోకి వస్తున్నారు మ్యానుఫ్యాక్చరింగ్. అవును. కెరీర్ ఆప్షన్స్ ఎనఫ్గా ఉన్నాయంటారా? డెఫినెట్గా ఉన్నాయండి. కెరీర్ ఆప్షన్స్ అయితే డెఫినెట్గా ఉన్నాయి, అందులో నో డౌట్. మీరు అంటే యాజ్ కెరీర్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ వైపు రావాలి అని అనుకునే వాళ్ళకి ఎలా మోటివేట్ చేస్తారు? ఎట్లా అవేర్నెస్ ఎలా ఇస్తారు? అసలు పబ్లిసిటీ ఎలా ఉంటుంది? పబ్లిసిటీ అంటే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అంటే చాలామందికి ఒక అపోహలో ఉంటారు, ఇది ఒక ఫ్లయింగ్ స్కూలా, పైలట్ కోర్సా అని ఒక అపోహలో ఉంటారు. కానీ ఏరోనాటికల్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ దే మ్యానుఫ్యాక్చర్, డిజైన్, హౌ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద ఎయిర్క్రాఫ్ట్ విల్ బీ హ్యాపెనింగ్ అనమాట. అది ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. థ్యాంక్ యూ.